టైటిల్ పోయినా తనుజాకి కాసుల వర్షం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి అసలు ఆవిడకి ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు, మరి ఆవిడ ఏ విధంగా అంత రెమ్యునేషన్? అంటే చాలా మంది కూడా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఫేమ్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ తనుజ గారికి మాత్రం అంతకుముందే విపరీతమైనటువంటి బజ్ ఉంది. చాలా చాలా ఫేమ్. అతను ఒక సీరియల్ యాక్టర్గా, ముఖ్యంగా ముద్దమందారం అనే సీరియల్తోని ఎంత మంచి పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలుసు. మరి అలాంటి ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వారానికి ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది? ఖచ్చితంగా చాలా చాలా హై రేంజ్లోనే పే చేస్తారు. సో ఇక్కడ అదే విషయం అన్నమాట. కళ్యాణ్ పడాల విన్నర్ అయినప్పటికీ తనకు ఏంటంటే 35 lakhs మాత్రమే రావడం జరిగింది. విన్నర్కి 50 lakhs అయినప్పటికీ కూడా డిమాండ్ పవన్ ఎట్లా అంటే ముందుగానే 15 lakhs తీసుకొని బయటకు వస్తావా, అక్కడే ఉంటావా అని చెప్పేసి అడిగినప్పుడు 15 lakhs తీసుకొని ఆయన బయటకు వచ్చేసాడు. కాబట్టి విన్నర్ అమౌంట్ నుంచి 15 lakhs కట్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ పడాల గారికి 35 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు ఒక కార్ కావచ్చు, ఇంకా కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చారు. సో టోటల్గా ఇవన్నిటి వాల్యూ ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 50 అంటే 50 to 60 lakhs మధ్యలోకి ఆయనకి డబ్బులు రావడం జరిగింది. సో వారానికి ఆయనకు కామన్ మ్యాన్గా వెళ్ళాడు కాబట్టి వారానికి 70,000 మాత్రమే ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 15 weeks గాను 10 lakhs, ఈ విధంగా 10 lakhs ప్లస్ రావడం జరిగింది. సో ఇక్కడ తనూజ గారికి ఏంటంటే మ్యాక్సిమం తనకి ముందుగానే చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క వారానికి గాను 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రెమ్యునరేషన్ అనేది తనూజ గారికి ఇచ్చారు. సో ఆ లెక్కన చూసుకుంటే ఈ 15 వారాలకు గాను 4 నుంచి 5 లక్షల లెక్కన పెట్టుకుంటే ఒక 60 to 70 lakhs ఇక్కడనే రావడం జరిగింది. ఇంకా మిగతా తను ఒక రన్నర్ అప్ అయ్యింది కాబట్టి మిగతా గిఫ్ట్ హ్యాంపర్స్ కావచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఒక 80 lakhs వరకు కూడా తనూజ కొల్లగొట్టింది అని చెప్పేసి అయితే తను ఒక టైటిల్ విన్ అవ్వకపోయినప్పటికీ కూడా కాసుల వర్షం మాత్రం విన్నర్ కన్నా కూడా ఎక్కువగా తనూజ గారికి వచ్చింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా నిజమే అనుకోవచ్చు. బిగ్ బాస్లో ఎట్లా అంటే కామన్ మ్యాన్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక వారానికి 70,000 మాత్రమే ఇచ్చారనమాట. సో మిగతా సెలబ్రిటీస్ అందరికీ కూడా వాళ్ళ ఫ్యాన్ బేస్ని బట్టి, పాపులారిటీని బట్టి ఒక వారానికి ఇంత అని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం తనూజ గారికి ఎక్కువగా హైయెస్ట్ పెయిడ్ వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది మనం కూడా దగ్గరుండి చూడలేదు. బట్ మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తనూజ గారికి ఎక్కువగా డబ్బులు వచ్చేసాయి. సో మరి కళ్యాణ్ గారు టైటిల్ విన్నర్ అయ్యారు. మరి వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి.